ఇప్పుడు వరకు ఒంగోలు నుంచి కనిగిరికి తరలిస్తున్నారని చెప్పేసి ఒక గాలి వార్తలాగా వినిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యం అయితే లేదు. కానీ దీనికి మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యమానికి ఆ ప్రకటనకి ఏమైనా సంబంధం ఉందంట? ఉంది సార్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కనిగిరి ఎమ్మెల్యే సార్ ఒక నరసింహారెడ్డి గారిని కలిసి త్రిబుల్ ఐటీ వాటికి సరైన టెండర్లు ఇటువంటివి వదలమని ఆదేశాలు నారా లోకేష్ గారు ఇచ్చారనే వార్తలు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో దట్ టెండర్స్లో 450 crores వదులుతారని ఇలాంటి న్యూస్ వస్తడం వల్ల మాకు కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకంటే మేము ఒంగోలు క్యాంపస్లో ఒంగోలులో చదువుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము. అంతేగాని ఎక్కడో రిమోట్ లొకేషన్లోకి వెళ్ళి మాకు ఎటువంటి డిసీజెస్ అంటించుకోకూడదు. అంటే డిసీజెస్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న మేము రీసెర్చ్ చేసిన ప్రకారం యాజ్ ఎ టెక్నికల్ పీపుల్గా లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు. మెయిన్గా డయాలిసిస్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజెస్, ఫ్లోరిసిస్, స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివి అధికంగా ఉన్నాయి. కాబట్టి మేము చదువుకోవడానికే వచ్చాము. ఎటువంటి అనారోగ్యాలకు పాలవడానికి రాలేదు అని మేము తెలియజేస్తున్నాం సార్.